పలకడం చాలా విషయాలు మనం పలుకుతూ ఉంటాం. మన నోరు తెరుచుకున్న కాడి నుంచి నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు మన స్నేహితులతో, మన తోటి వారితో, మన ఇంటిలో ఉన్నటువంటి వారితో, బంధువులతో, సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలా విషయాలు పలుకుతూ ఉంటాం. చాలా విషయాలు వారితో చర్చిస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఎన్ని మాట్లాడినా, ఎన్ని చర్చలు చేసినా, ఎన్ని రకాలుగా మనం మన నోరు తెరిచి మాట్లాడినప్పటికీ పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో రాయబడినది, జీవము గల నోరు పలికిన ప్రతి మాట కూడా జీవింపజేయు మాట అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నోరు? జీవము గల నోరు పలికిన ప్రతి మాట అది ఎలా ఉండాలండి? జీవింపజేసేదై ఉండాలి. కొంతమంది మాట్లాడితే చచ్చిపోతారు. అర్థమవుతుంది? కొంతమంది మాట్లాడితే ఏం చేస్తారు? మాట్లాడినాడు కాదు, ఆ మాటలు వింటున్న వాళ్ళు ఆ మాటలు వినలేక, తట్టుకోలేక చనిపోతూ ఉంటారు. అంటే చనిపోవడం అంటే చనిపోవడం కాదు, కానీ చనిపోయేంత స్థితిలోనికి వెళ్తూ ఉంటారు అన్నమాట. దేవునికి మహిమ కలుగును కాక. నేను ఎప్పుడు మాట్లాడలేదని అలా అన్నట్టు చూస్తున్నాను. నాయక ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక తరుణంలో మాట్లాడిన వాళ్ళమే ఎవరో ఒకరు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనం ఎలా మాట్లాడాలి, మన మాట ఎలా ఉండాలి, మనం పలికేటువంటి పలుకులు ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు నేను వాక్యంలో నుంచి ధ్యానించి ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లేఖన గ్రంథాల నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. నేను మరి ఎత్తగెళ్ళి చెప్పను కానీ చెప్పిన అనుభవం కూడా లేదు, కానీ పైనే మరి వచ్చిన చదువుకుంటా వెళ్తాను. జాగ్రత్తగా ఆలోచించి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారంటే, ఒకటి వాక్యం కనబడుతూ ఉంది, రెండవది వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని యొద్ద ఉందంట. వాక్యము దేవుడే ఉన్నాడు. ఆయన ఆది అని ఎక్కడ ఉన్నాడట? వల్ల మీకు అర్థం? అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. వాక్యం ఉంది, వాక్యము అనగా పలుకబడిన మాట. మీకు అర్థం? వాక్యం అనగా ఏంటండి? పలుకబడిన మాట. ఈరోజు 66 పుస్తకాలను అయితే మనం పట్టుకొని జీవ గ్రంథముగా, జీవింపజేయు గ్రంథముగా, బ్రతికించు గ్రంథముగా, పాప క్షమాపణ చేయు గ్రంథముగా, మార్గములను మనకు తెలియజేయ గ్రంథముగా, పాపములో నుంచి మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరలోక రాజ్యంలో నిత్య నివాస స్థానంలో నిలబెట్టు గ్రంథముగా మనము దేన్నైతే పట్టుకుని దీన్ని ఆధారంగా చేసుకుని మన భక్తిని, విశ్వాసమును కొనసాగిస్తున్నామో, దీని యందు రాయబడిన ప్రతి మాట కూడా పలుకబడిన మాటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరి ద్వారా పలుకుని అనేటువంటి కొన్ని విషయాలు మనం లేఖనాల్లోకి వెళ్ళి ధ్యానిద్దాం. అయితే పలుకబడిన మాటల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. ఆది యందు పలుకబడినటువంటి మాటలు ఇక్కడ ఏమున్నాయండి? మొదటి మాటలో ఆది యందు. ఈ మాటలు అంటే ఇప్పుడు పలకబడ్డాయి, నిన్న మొన్న కాదు, లేదంటే క్రీస్తు పూర్వం 600, క్రీస్తు శకం 600 కాదు, లేదంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రాకముందు కాదు. ఆది యందు ఈ వాక్యము లేదంటే ఈ మాటలు పలుకబడ్డాయని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఈ పలుకబడ్డ మాటలు ఎక్కడున్నాయంట? దేవుని యొద్ద ఉన్నాయంట. పలుకబడిన మాటలు ఎక్కడున్నాయి? దేవుని యొద్ద ఉన్నాయి. మూడవదిగా అంటున్నాడు, ఆ మాటలే దేవుడై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఆ మాటలు ఏమన్నాయి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట లేదంటే పలుకబడిన ప్రతి మాట కూడా ఎలా కనబడుతుంది, ఎలా ఉంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. దేవుడే మాట్లాడిన మాటగా రాయబడ్డాయి. అంతకు మించి ఆ మాటలే దేవుడై ఉంది అని లేఖనాలు మాట్లాడుతూ ఉంది. ఆ దేవుని గురించి మరొక మాటలు అక్కడ అంటా ఉన్నాడు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేది. ఎవరు అసలు? ఈ ఒక్క వచనంలోనే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు త్రిత్వం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు? లేదంటే ఇక్కడ రెండవ వచనంలో రాయబడిన మాట ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండే అన్నటువంటి మాటకు మనం కిందకి వెళ్ళి 14వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి. ఏదైతే మాట పలుకబడిందో, ఆది యందు పలుకబడిందో ఆ మాటలే శరీరధారి, ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పలికిన మాటలనే మనము పలుకుతూ ఉన్నాం. ఆయన ఉచ్చరించిన మాటలని మనము ఉచ్చరిస్తూ ఉన్నాం.
ఆయన ఏదైతే మనకు బోధించి నేర్పించి ఉన్నాడో తన శిష్యులు మనకు దాన్ని మరి ఈ యొక్క అక్షర రూపంలోకి తీసుకుని వచ్చి ఉన్నారో దానిని మన నిజ జీవితాల్లో కూడా అనుసరిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం, పొందుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున వాక్య ధ్యానాంశం ఏంటి అని మళ్ళీ చెప్పండి, పలుకగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే వాక్య ధ్యానాంశము పలుకగా. ఆది కాండంలోని కనుక మనం వెళ్ళినట్లయితే, మరి ఆది యందు దేవుడు ఏముంచాడు? వాక్యమును ఉంచాడు. వాక్యం అంటే ఏం చెప్పానండి? పలుకబడిన మాట. ఎవరి ద్వారా పలుకబడిన మాట అని అంటే, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు పలుకుతూ వచ్చారు. ఆది కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు పలుకుతూ వచ్చాడు. క్రీస్తు శకంలో అనగా క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన పలుకుతూ వచ్చాడు. నేనంటా ఉన్నాను, తండ్రి అయినటువంటి దేవుడు పలుకగా కార్యాలు జరిగాయి. ఆ పలికిన ప్రతి మాట కూడా క్రియారూపంలోనికి వచ్చింది. క్రీస్తు పలికిన ప్రతి మాట కూడా క్రియారూపంలోనికి వచ్చింది. నీవు నేను పలుకుతున్న మాట మరి క్రియారూపంలోనికి వస్తా ఉందా? పరిశ్రమ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అదేనండి, వాళ్ళు దేవుళ్ళు కదా పలికారు, క్రియారూపంలోనికి వచ్చింది. మనం దేవుళ్ళు కాదు కదా, మనం పలికితే ఎలా వస్తాయి? అర్థమవుతుందండి? వాళ్ళ అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు కాబట్టి ఆయన పలికితే జరిగినాయి. మనం పలికితే జరుగుతాయా అని అంటే ఖచ్చితంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని వచనాలు నేను మీకు చూపించుకుంటూ వాక్యంలో కాస్త లోతులోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం అండి. 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. చాలు, ఆయన పలికాడు. ఏమని పలికాడు? వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్టు 6వ వచనం. జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను, పలుకగా ఆ రీతిగా జరిగింది. 9వ వచనం. ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటను కూర్చబడి 6 నెలలు కనబడుగాకని పలుకగా పలికాడు, ఆ ప్రకారమే జరిగింది. ఇలా వచనాలను మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 14వ వచనం కానివ్వండి, 19వ వచనం కానివ్వండి, తదుపరి 20వ వచనం కానివ్వండి, ఇలా మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు 24వ వచనం, ఆయన పలుకగా పలికినది ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పలికినది ప్రతిదీ కూడా క్రియారూపంలోనికి వచ్చింది. పలికేటువంటి మాట అదృశ్యమైనటువంటిది, అది దృశ్య రూపంలోనికి వచ్చింది. పలికేటువంటి మాట కంటికి కనబడినటువంటిది, అది కంటికి కనిపించేలా ఎదుట ప్రత్యక్షమయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పలికారు ఈ మాటలు? ఆది యందు తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు. మనము కూడా చాలా విషయాలు పలుకుతూ ఉంటాం. పలుకుతున్నటువంటి మాట దేవుడు అంటా ఉన్నాడు క్రియారూపంలోనికి రావాలి. అదృశ్యమైనటువంటి మాట దృశ్యముగా మార్చబడాలి. విశ్వాసముని గురించి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ మాటలో అంటా ఉంటాడు, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే అర్థం ఏంటండి? నిరీక్షింపబడు వాటిని అంటే మనం ఏదో ఒక విషయం గురించి నిరీక్షిస్తూ ఉన్నాం. అది ఉద్యోగం అవ్వచ్చు, నీ కుటుంబపరమైన జీవితం అవ్వచ్చు, లేదంటే నీ యొక్క ఉద్యోగ స్థితిలో ఏదైనా ప్రమోషన్ గురించి అవ్వచ్చు, లేదా ఇంక్రిమెంట్ గురించి అవ్వచ్చు, లేదు నీ కుటుంబ జీవితంలోనే నువ్వు ఉన్నతమైన స్థితికి ఏదో ఒకటి నువ్వు ఒక దాని గురించి ఒక గురి పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని నిరీక్షిస్తూ ఉన్నావు. ఆ నిరీక్షణ ఎప్పుడైతే నీ కంటి ముందు కనబడతా ఉందో అది నెరవేర్చబడుతుంది. చూసారా? ఆ నెరవేర్చబడి యొక్క నిజ స్వరూపం, ఆ కంటికి కనిపించేది అదృశ్యమైనటువంటి నిరీక్షణ దృశ్యముగా మార్చబడటమే విశ్వాసముగా అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2వ మాటలు అంటాడు కదా, చదవండి అక్కడ. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని అంటున్నాడు హెబ్రీ రాసిన పత్రికలో. అదృశ్యమైనది అంటే ఏంటి? కంటికి కనిపించినటువంటిది కూడా ఉంది అనడానికి కారణం ఏంటి అంటే విశ్వాసము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విశ్వాసముదైతే మన ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నామో, ఏ విశ్వాసముదైతే మనకున్న ప్రతి అవసరతను దేవుని యొక్క అడుగుతూ ఉన్నామో, ఏ విశ్వాసమును బట్టి అయితే మనం ఇది జరగదు అని అనుకుని మనం ఆలోచన చేసినప్పటికీ దేవుడు ఇది నా పట్ల జరిగిస్తాడు అని ఆయన పాదముల యొద్దకు వచ్చి గోజాడి వేడుకొని పొందుకుంటూ ఉన్నామో, ఆ విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు పలికిన మాట కూడా క్రియారూపంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చదవబడిన వాక్యములో మీరు చూడండి, ఆయన పలుకగా 3వ మాట చూద్దాం. ఆదికాండం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనట్టు చూశాడంట? ఏంటిదది? పలికినది. మీకు అర్థమవుతుందండి? ఏంటిదది? పలికినది మంచిదైనట్టు దేవుడు. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా, లేదంటే పలికినటువంటి ప్రతి మాట కూడా
ఆ పలికినటువంటి మాట ఆ ప్రకారం అయ్యను, అది జరిగిన తర్వాత అది మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుచున్నటువంటి ఏ మాట కూడా చెడ్డగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మాట మంచిగానే ఉంది, ప్రతి మాట ఆశీర్వాదకరంగానే ఉంది, ప్రతి మాట మేలుకరంగానే ఉంది, ప్రతి మాట దీవెనకరంగానే ఉంది, ప్రతి మాట జీవితాలను ఆశీర్వాదంలోనికి నడిపించేలాగానే ఉంది. కానీ ఎక్కడ కూడా మనల్ని పడేయాలను, కృంగదీయాలను, బాధపరచాలను, కీడు కలుగ చేయాలను దేవాది దేవుడు ఎక్కడ కూడా పలుకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొదటిగా నేను తెలియజేసేటువంటి మాట ఏంటి? మనం పలికేటువంటి మాటలు ఏముండాలి? మంచి ఉండాలి. అదో ఉందండి. చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏంటి అని అంటే, ఇన్ని మాటలు పలుకుతున్నాను, ఒక్క మాట కూడా జరగటం లేదు, ఒక్క మాట కూడా క్రియారూపంలోనికి రావటం లేదు. నేను ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నానో నిరీక్షణ క్రియారూపంలోనికి వచ్చి అంటే దృశ్యముగా మార్చబడి నా ముందు నా జీవితంలో జరగటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నీవు పలికేటువంటి మాటలో మంచి అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచి కానటువంటిది ఏది పలికినా అది తిరిగి శాపముగా నీ మీదకి వస్తుంది, కానీ ఖచ్చితంగా అది జరగదు. దాంట్లో డౌట్ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మంచి కలిగినటువంటి అంటే మంచి మాట్లాడేటువంటి ఎవరైతే మంచి మాట్లాడతారో ఆ మంచిని మాత్రమే జరిగిస్తారు, కానీ కీడుని మాత్రం కూడా జరిగించేవాడు కాదు. అబ్రాహాముకు దేవుడికి మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? నువ్వు ఆశీర్వదించబడి వారు ఆశీర్వదించబడతారు, నువ్వు శపించువారు శపించబడతారు. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎవరిని కూడా ఎక్కడ కూడా శపించినటువంటి విధానము చూడం. అతనికి ఉన్న రైట్స్ ఉన్నాయి, ఆ పవర్ ఉంది. ఏమండి? అతను మాట్లాడితే నోరు తెరిచి పలికితే శపించబడేటువంటి స్థితి ఉంది అక్కడ. నోరు తెరిచి ఈ కుటుంబం పాడువుని కాకనంటే పాడైపోద్దండి. నోరు తెరిచి ఏదైనా జంతువు, లేదంటే పక్షో, లేదంటే ఏదో ఒకటి చనిపోవును కాకని పలికితే చనిపోవాలి. ఎందుకంటే ఆ నోట దేవుడు ఆ నోటికి అంత పవర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి జీవము కలుగును కాకని పలికితే జీవము కలుగుద్ది, జీవము పోవును కాకని పలికితే జీవము. అబ్రాహాము నోటికి దేవుడు అంత పవర్ని ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు. కానీ అబ్రాహాము ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎంత బాధ కలిగినప్పటికీ శపితమైనటువంటి మాట ఒక్కటి కూడా పలకలేదు. అన్ని కూడా మేలైన మాటలే పలికాడు. ఆశీర్వదించబడ్డాడండి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఈ నోట పలికేటువంటి మాట మంచిదై మాత్రమే ఉండాలి. ఒకరి కీడుల గురించి కానీ, ఒకరి ఎవరి కృంగుదల గురించి కానీ, ఒకరి పాడు గురించి కానీ మనం ఏ మాత్రము కూడా పలుకోకూడదు అని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను తిడతా ఉంటారు. ఏమని తిడతారండి? అరే గాడిద, అరే కుక్క తిడతా ఉంటారు. లేదు, కొన్నిసార్లు వీళ్ళు తిట్టినట్టే అవుతూ ఉంటుంది. ఆ నిజంగానే గాడిద అయిపోతాడు, ఆ నిజంగానే కుక్క అయిపోతాడు. ఏమని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పలికేటువంటి మాట ఎలా ఉండాలంటే దీవెనకరమైనదే ఉండాలి, కానీ ఎప్పుడు కూడా చెడు మాట పలుకకూడదని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇగో మొదటి మాటను దేవుని యొక్క లేఖనాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆనాడు ఆది కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు. పలికిన ప్రతిదీ కూడా నెరవేర్చబడినది ప్రతి కూడా మంచిదిగా ఆయన చూచాడు. నీవు పలికేటువంటి మాటలు కూడా మంచి అనేది ఖచ్చితంగా కనబడాలి. చెడు అనేటువంటిది రాకూడదు అని అంటున్నాడు. రెండవదిగా మనం చూద్దాం, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. చదవండి మొదటి నుంచి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం చూస్తూ ఉన్నాం, సృష్టిలో ఆయన పలికినప్పుడు పలుకబడినటువంటి ప్రతిదీ కూడా కలిగినటువంటి ప్రతిదీ కూడా మంచిదిగా కనబడింది, మంచిదిగా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నామండి. ఒకటి, తండ్రి అనేటువంటి దేవుడు పలికిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. రెండవదిగా క్రీస్తు ప్రభువుల వారు ఏమని చదువుకున్న యోహాను సువార్త 1:14 చదువుకున్నట్లుగా ఏ మాట అయితే తండ్రి యొద్ద నుండి, తండ్రి నోట నుండి పలుకబడిందో ఆ మాటలే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించను. ఎవరు అయినా అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు మనందరికీ కూడా బాగా తెలిసి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, లెంట్ డేస్, ఫాస్టింగ్ పీరియడ్స్ కూడా మనం ధ్యానించి ఉన్నాం. అలాగే ఈస్టర్ రోజును ధ్యానించున్నాం, గుడ్ ఫ్రైడే రోజును ధ్యానించున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు, ఏ
ఏ పనిని చేయడానికి వచ్చాడు, ఏ రెస్పాన్సిబిలిటీతో ఆయన వచ్చాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు పలుకుతూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు, నెరవేర్చబడింది. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నాడు, అది నెరవేర్చబడిందో లేదో కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి 8వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నప్పుడు, అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇగో యేసు ప్రభువారు మరి కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల్లో కూడా ఉన్న ప్రసంగాలని కొండ మీద ప్రసంగాలు అంటారండి. ఈ 3 అధ్యాయాలు గాంధీ గారు, మహాత్మా గాంధీని ప్రభావితం చేస్తున్నాయి. ఈ 3 అధ్యాయాలు చాలా మంది భయంకరమైన పరిస్థితులలో, ఇగో శత్రు దేశాలతో లేదంటే సైనికుల యుద్ధాలలో వారు ఉన్నప్పుడు ఈ 3 అధ్యాయాలు వారిని ఎంతో ప్రభావితం చేసి వారిని హింసలో నుండి అహింసలోనికి తీసుకుని వచ్చినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గాంధీ గారు రాసుకున్నటువంటి తన ఆటోబయోగ్రఫీలో కూడా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని మాటలను తన ఆటోబయోగ్రఫీలో రాసుకుంటూ ఉన్న లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ కొండ మీద ప్రసంగాలను ముగించి ఆయన కిందికి వచ్చినప్పుడు ఇగో ఒక వ్యక్తి తీసుకురాబడ్డాడు. ఆ వ్యక్తి కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చామన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయమని పలుకుతూ ఉన్నప్పుడు యేసుప్రభువు అన్నాడు, అసలు నన్ను వచ్చింది అందుకోసం కదా, ఏమని బలహీనులను బలపరచడానికి, అనారోగ్యులను ఆరోగ్యవంతులుగా చేయడానికి, ఇగో పాపంలో పట్టబడిన వారికి విడుదలను కలిగించడానికి, నశించుచున్నటువంటి వారిని వెదకి, అందుకే కదా నన్ను వచ్చింది, అరే నువ్వు వచ్చి నాకు ఇష్టం అని అడుగుతావు, నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తానని చెప్పి ఆయన పలికాడు. ఏమని పలికాడు అంటే, నీవు తక్షణమే స్వస్థపరచబడు, శుద్ధు అవునుగా కానీ పలుకగా ఆ రోగి శుద్ధి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు, జరిగింది. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు పలికాడు, జరిగిందా లేదండి? జరుగుతూ ఉంది. కింద కొంచెం కిందికి వెళ్దాం, 5వ వచనంలోనికి వెళ్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి వచ్చాడు. శతాధిపతి అంటే ఒక నాయకుడు, ఏమంటే 100 మందికి అధిపతి. ఈ అధిపతి వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నా దాసుడు ఒకడు కుష్ఠరోగంతో పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు, దయచేసి అతను నువ్వు స్వస్థపరచాలి అని అంటే యేసుప్రభువు అంటారు కదా, పద వెళ్దాం ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు, నువ్వు నా ఇంట్లోకి రావడం నేను అడుగుని, నువ్వు మాట మాత్రము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మాట, లేదంటే ఆయన నోటు నుండి పలుకుతున్న మాట ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉందో మీరు చూడండి. ఆయన బాప్తిసం 31 బాప్తిసం పొందుకుని 40 రోజులు ఉపవాసం ఉండడానికి కొండ మీదకి వెళ్ళి దిగి వస్తూ ఉన్నప్పుడు శారీరకంగా బలహీనుడైపోయిన కానీ ఆత్మగా చాలా బలవంతుడిగా ఉన్నాడు యేసుప్రభువు వారు. ఆ టైంలో సాతానుడు వచ్చి అంటా ఉన్నాడు కదా, నువ్వు బలహీనుడిగా ఉన్నావు, నడవలేకపోతా ఉన్నావు, కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిని బలవంతుడవు కమ్ము అని పలుకగా యేసుప్రభువు వారు పలుకుతున్నటువంటి మాట ఏమండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నా తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పలికితే ఆ మాట ఏం చేస్తా ఉంది, జీవింపజేస్తా ఉంది. ఆయన పలికితే ఆ మాట మనల్ని బ్రతికిస్తా ఉంది. ఆయన పలికితే ఆ మాట మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. ఆయన పలికితే ఆ మాట మనల్ని బలహీన పరిస్థితుల్లో నుంచి బలపరిచి, కృంగిన స్థితిలో నుంచి మనల్ని విడుదల కలిగించి మనల్ని లేవనెత్తి నిలబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు ఆ వ్యక్తిని ముట్టుకోవాల్సినటువంటి పని లేదు, చెయ్యి వచ్చి ప్రార్థన చేయవలసిన పని లేదు, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు పలికినటువంటి మాటల్లో ఆయన ఏమంటారు, దీన్ని హెచ్చించిన వారిలో లేదంటే పోయినటువంటి వారిలో అసలు ఎంత గొప్ప పొగట్టబోయాడంటే శతాధిపతిని, ఇతనికి ఉన్నటువంటి విశ్వాసమును నేను ఇశ్రాయేలీలో గాని ఎన్నడూ చూడలేదన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చదివితే కనుక 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో నెవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసము ఏంటి? ఆ విశ్వాసం, శతాధిపతికి ఉన్న విశ్వాసం అంటే నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు పలికితే చాలు, నీ నోట మాట బయలు పెడితే చాలు, కార్యము జరగబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటా ఉన్నాను, ఆ శతాధిపతి నమ్మినటువంటి ఆ విశ్వాసమును ఈరోజు మనము కూడా నమ్మగలిగినట్లయితే మనం పలికేటువంటి మాట కూడా జీవము కలిగి ఉంటుందని దేవునికి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి అంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవివ్వాలి,
నువ్వు నోరు తెరిచి జస్ట్ నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు. ఆయన ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. ఈ స్వస్థపరచబడాల్సినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? శతాధిపతి ఇంటిలో ఉన్నాడు. చాలా దూరం ఉంది, చాలా దూరం ఉంది. కానీ శతాధిపతి అన్నాడు, నువ్వు పలికితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అతని విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు పలుకగా, ఏమండి ఆ మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చదవండి వచ్చిన 12. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ యేసు ప్రభు చెప్పాడట, అక్కడ శతాధిపతి. ఆది కాండంలో మనం చూస్తాం, తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు, కింద కార్యం, భూమి మీద కార్యము సఫలపరచబడింది. అది మంచిదిగా కనిపించింది. యేసు ప్రభు వారు పలుకుతూ ఉన్నాడు, కార్యము జరుగుతూ ఉంది. అది మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటా ఉన్నాను, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు పలికాడు, కార్యం జరిగింది. కుమారుడైన క్రీస్తు ప్రభు వారు పలికాడు, కార్యం జరిగింది. మరి నీవు నేను పలికితే కార్యం జరుగుతా. మొదటిగా మనం నేర్చుకున్న పలికేటువంటి మాట ఎలా ఉండాలండి? మంచిగా ఉండాలి. మనం పలికేటువంటి మాట మంచిగా ఉండాలి. రెండవదిగా నేను అడుగుతూ ఉన్నాను, మరి నీవు నేను పలికితే జరుగుతా? అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి. ఇంకా ఆ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం మనం ఇంకా చదువుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలుకగా చూడండి, 23వ వచనం, 23 నుంచి చదువుతామండి. మత్తయి సువార్త 8:23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకు వచ్చి ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారిని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనిషి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆయన పలుకగా గాలి సముద్రం కూడా ఏమైపోయిందంట? నిమ్మలం అయిపోయిందంట. ఎగిసి పడతా ఉంది, ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 28వ వచనంలో కనబడినట్లయితే, ఆయన అందరూ నన్ను గదరేనుల దేశము చేరగా దెయ్యములు పెట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వస్తూ ఉన్నారంట. ఆయన వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన వారికి ఎదురుగా వెళ్తూ ఉన్నప్పుడు వారు పలుకుతున్నటువంటి మాటలు, వారి ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపి మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితే వాని కేకలు వేశారు. వారికి దూరంగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములని మమ్మల్ని వెళ్ళగొట్టిన పందుల మందులోనికి పోనిమని ఆయన వేడుకను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పలుకుతూ ఉండగా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, దాసుడు స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభు వారు పలుకగా కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభు వారు పలుకగా గాలి సముద్రములు ఆయన మాటకు లోబడ్డాయి. యేసు ప్రభు వారు పలుకగా దెయ్యములు ఆయన మాటకు లోబడ్డాయి. ఇంకా మనం అలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు పలుకగా మరణము, చనిపోయినటువంటి లాజరు కూడా మరణము నుండి లేచి బ్రతికి బయటకు వస్తూ ఉన్నాడు. ఇలా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాలంలో పలికాడు, జరగలేదా? ఖచ్చితంగా జరిగాయి. కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు పలికాడు, జరిగినాయే లేవా? ఆయన మాటకు సమస్తమును లోబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటా ఉన్నాను, మరి నీవు నేను పలికితే జరుగుతాయా? చెప్పాలి. నీవు నేను పలికితే జరుగుతాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి, దూర ప్రాంతానికి వెళ్ళి ఉండగా ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారంట? శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఇగో వ్యక్తి దెయ్యం పెట్టి బాధపడుతున్నారు, యేసు ప్రభు ఆయన చూస్తున్నాం, ఆయన అక్కడ దూరంగా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఇగో ఇన్నాళ్ళు మీరు ఆయనతో పాటు ఉన్నారు కదా, ఇన్నాళ్ళు మీరు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు కదా, ఆయన శిష్యులుగా మీరు పిలిపించుకుంటున్నారు కదా, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టి అతనికి కాస్త మనశ్శాంతిని, నెమ్మదిని దయచేయండి అని అంటే చుట్టూరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి. ఎవరు? శిష్యులు. చేశారు. ఎలాంటి ఉపయోగం లేకపోయింది. పలుకుతూ ఉన్నారు. ఎవరు పలుకుతూ ఉన్నారు? దెయ్యమా? తెనాలి దగ్గర పాస్టర్ సేవకులు ఉంటారంట, చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన సాధు యోహాను గారు అని, తెనాలి గుంటూరు ప్రాంతం, తెనాలి దగ్గర ఉంటారు. ఏపీ తెలంగాణ చాలా ఏరియాలో తెలుసా మీకు? సాధు యోహాను గారు చనిపోయారు రీసెంట్గా. గడ్డ ఉండి కాశ్యం బట్టలు వేస్తారనమాట.
మంచి ప్రవక్త, మంచి స్వస్థవరం కలిగినటువంటి దైవజనులు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ గడుగు పెట్టినా, సేవకుడు ఎదురుగుండా వస్తున్నా, విశ్వాస ఎదురుగుండా వస్తున్నా, నిజుడు ఎదురుగుండా వస్తున్నా. పలికేటువంటి మొట్టమొదటి తెలుసు, సాతాను పో అంటాడు గట్టిగా. లేకపోతే ఆయన ఉండడమే 6 అడుగులు హైట్ ఉంటాడు, తిట్టంగా ఉంటాడు, నాలాగా ఉంటాడు, నాకన్నా కొంచెం ఇదిగా ఉంటాడు, 6 అడుగులు హైట్ ఉంటాడు. అసలు ఆయన రూపానికి, ఆయన వేసుకున్న బట్టలకి, ఆయన గంభీరత్వానికి, దెబ్బకి ఎంత పెద్ద సేవకుడైనా సరే భయపడిపోవాల్సింది అన్నమాట. అంత గట్టిగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున పెడల్లో మీటింగ్స్ అయితే పిలిచారు ఆయన్ని. ఆయన తీసుకురావడానికి యవనస్తులు వెళ్ళారన్నమాట. పాపం ఆయన గురించి తెలియని వాళ్ళు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? తెలియని వాళ్ళు వెళ్ళారు. ఆయన రైల్వే స్టేషన్లో దిగాడు, బస్ స్టేషన్లో దిగాడు. దిగిన వీళ్ళు ఆటో వేసుకెళ్ళారు ఎక్కించడానికి. ఆయన అక్కడ రూపం చెప్పారు, వెళ్ళేటప్పుడు అయితే ఉంటాడు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయ్యగారు అని అన్నాడు, అన్నాడు అంత గట్టిగా. దేవుడికి స్తోత్రం. ఇది అప్పకే వచ్చేసి ఆటోలో కూర్చొని పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు ఆయన ఇట్లా కలిపేవాడి ఇట్లా అన్నాడు. ఎండ పాస్టర్ గారు ఆయనకి ఫోన్ చేసి, అయ్యా వచ్చింది మన పిల్లలు, ఆటో వేసుకొచ్చిన ఆటో ఎక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. నిజంగా ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు అన్నీ కూడా పారిపోతాయి. అంతటి బలవంతుడైనటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి దైవజనులు ఎంతోమంది కూడా మరి కరోనా కాలంలో చాలామంది దైవజనులు మంచి అనుభవం కలిగినటువంటి వారు కాలాన్ని ముగించి ప్రభు యొద్దకు చేర్చబడి ఉన్నారు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పాలన్న మాట ఏంటంటే, ఆనాడు ఆది కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు పలుకగా జరిగే మాట నెరవేర్పులోనికి వచ్చింది. క్రీస్తు ప్రభుల వారు పలుకుతూ ఉండగా ఆ మాట నెరవేర్పులోనికి వచ్చింది. మరి నీవు నేను పలుకగా మాట నెరవేర్పులోనికి వస్తుందా, రావటం లేదా? ఒక విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ వ్యక్తిని దయ్యపట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాడారు కానీ ఏ మాత్రము కూడా ఫలితము లేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసినటువంటి దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ సంఘంలో ఒక తల్లికి దయ్యం పట్టింది. పడితే సేవకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎదురు కూర్చున్నారు. విశ్వాసులు కూడా నలుగురు వచ్చి చుట్టూరు చేరారు. సేవకుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అది ఏమంటారు, నువ్వెక్కడి నుంచి వచ్చావా? సేవకుడు అంటున్నాడు, యేసు రక్తమే చేయమని. అది ఏమంటుంది, యేసు రక్తమే చేయమని. ఈయన ఏది పలికితే అదే పలుకుతుంది తిరిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లొంగటల్లా ఈయన పలికినటువంటి మాటలో, ఈ పలికినటువంటి మాటకి అదేమో ఏ మాత్రం కూడా భయపడతల్లా, లొంగటల్లా. ఇక పొద్దున్న సాయంత్రం కష్టపడి ఆయన కూడా ఇక చూచూ మన వల్ల కాదని చెప్పి వేరే నలుగురు భాషను పిలిపించి కూర్చోబెట్టాడు. సరే ఎట్టగట్టకి సాయంత్రానికి రాత్రి 12ంటికి కథ మొత్తం ముగిసిపోయి దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మన నోళ్లను సాధారణమైన నోళ్ళగా ఉంచలేదండి. ఇవి జీవము కలిగిన నోళ్ళలాగా మారాలి. మన మాట జీవము కలిగిన మాటలాగా మారాలి. మనం పలికే ప్రతి మాట కూడా అది జీవింపజేసేలా ఉండాలి. మన పలికే ప్రతి మాట కూడా కృంగిన వారికి ఏమని వారి బలవంతులుగా, లేదంటే కృంగిన వారిని ఓదార్చేటువంటి మాటగా ఉండాలి. బలహీనులను బలపరిచేటువంటి మాటగా ఉండాలి. ఇగో నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చే మాటలాగా ఉండాలి. కొంతమంది మాటలు మనసును గాయపరుస్తూ ఉంటాయండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, కత్తి దూయకుండానే రక్తము చిందించేవానికి మహా శ్రమ అని అంటాడు బైబిల్ గ్రంథంలో. కత్తి దూయకుండా, మరి కత్తి దూయకుండా రక్తాన్ని ఎలా చిందిస్తారండి? కొంతమంది అంటారు, వీడి మాటలండి, ఎవరి మాటలు? వీడి మాటలండి నా గుండెల్ని పిండేసి, దానికన్నా కాస్త విషం ఇచ్చి చంపేస్తే బాగుండేదని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు కొన్ని మాటలు హృదయాన్ని పిండేస్తూ ఉంటాయి. హృదయాల్ని ఏమండి భయంకరమైనటువంటి వేదనతో నింపివేస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్రీస్తుని వెంబడించేటువంటి మనము అటువంటి మాటలు పలుకకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు చేతనైతే మేలైన మాటలే మాట్లాడాలి కానీ కీడు కలిగించే మాటలు ఏ మాత్రము కూడా పలుకకూడదు. ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగా ఉండడం మనకెంతో మేలు అని దేవునికి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన పెద్ద మనిషి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి పాదాల మీద పడిపోయా, పొద్దు నుంచి కష్టపడుతున్నారయ్యా సేవకులు, ఈ విశ్వాసులు, నీ యొక్క శిష్యులు, కానీ ఎవరు ప్రార్థించారండి? పో అన్నావయ్యా, అది పోవట్లేదు. వెళ్ళిపో అన్నావయ్యా, అది వెళ్ళట్లేదు అని అంటాడు. అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం మీ మధ్య నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, అయినా ఇంకా మీలో విశ్వాసము రాలా.
నేను వెళ్ళిపోవాల్సిన గడియ దగ్గరికి వచ్చింది, అయినా మీరు పలికినటువంటి మాటలో జీవము లేదు. నేను వెళ్ళిపోవాల్సినటువంటి ఆ గడియ దగ్గరికి వస్తూ ఉంది, అయినా మీరు విశ్వాసం లేని వారుగానే. రెండవది అంటూ ఉన్నాడు, ఒకటి మనం పలికేటువంటి మాటలో మంచి ఉండాలి, రెండవది మనం పలుకుతూ ఉన్నప్పుడు విశ్వాసమూలముగా పలక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పౌలు గారు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు విశ్వాసము కలిగి నా నామం పేరట నా తండ్రిని ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తమును సాధ్యమంటూ ఉన్నాడు. ఈ వచనాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మరి మనం పలుకుతున్నటువంటి మాట ఎందుకు నెరవేర్చబడటం లేదు అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం పలుకుతున్నటువంటి మాటకు జీవం ఎందుకు ఉండలేదు అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయడం గంటల తరబడి ప్రార్థన చేస్తామండి. మరి ప్రార్థన ప్రతిఫలాల్లోనికి వస్తూ ఉందా? ఈ ప్రార్థనకి సమాధానం వస్తూ ఉందా? ఈ ప్రార్థనకి దేవుడు మరి ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తాం ఆ విషయంలో నీకు సఫలతను దయచేస్తూ ఉన్నాడా? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించాం మనం? ఎందుకు ఆలోచించలేదు అని అంటే, చేద్దాం ప్రార్థన, నేను కాకుండా సేవకుడిని అడిగి ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు ఉంటారండి విశ్వాసం. అండి అయ్యారు బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వస్తారండి, బాగపోతుంది, వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. బాగుంది, సరే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు కదా, హాస్పిటల్ చూపించుకొని సాయంత్రం మనం అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారని చూద్దాం. వెళ్తాం, టీవీ సౌండ్ 20లో పెట్టుకుని చూస్తూ ఉంటారు, రోడ్డు మీద కనపడుతూ ఉంటుంది. ఏమండి మేమేమో కష్టపడి ఇక్కడ ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? టీవీ ముందు కూర్చుంటారు. మరి కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ప్రార్థన మనం ఏదైతే విషయం గురించి దేవుని వేడుకుంటా ఉన్నాం అది చాలా మంది జీవితాల్లో ఒక క్రైస్తవులు ఒక నిర్లక్ష్యం ఏంటి అని అంటే, నా కొరకు ప్రార్థించడానికి ఒక సేవకుడు ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదని ఒక నిర్లక్ష్యం ఉంటుందండి క్రైస్తవుల్లో. కాదు కాదు కాదు, నీవు కూడా స్వరమెత్తి ప్రార్థన చెయ్య. నువ్వు పలుకగా కార్యము జరగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సందర్భాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ సేవకుడు మనకు అందుబాటులో ఉండడండి. ఖచ్చితంగా చెప్తారు, ఉండడు. రాబోయేటువంటి దినాల్లో ఖచ్చితంగా సేవకులు దొరకరు. ఈ రోజున సేవకులు ఎక్కువైపోయారు. విశ్వాసులు ఏమో దొరకకుండా పరుగులు పెడతారు. కానీ ఒక రోజు రాబోతుంది విశ్వాసులు పరుగులు పెడతారు సేవకుల కోసం, కానీ సేవకులు దొరకరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇగో బైబిల్ వాక్యం కోసం పరుగులు పెడతా ఉంటాం, కానీ వాక్యము దొరకదు. వాక్యం దొరికిన రోజునే, సేవకుడు ఉన్న రోజునే నువ్వేం చేయాలంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి అని దేవునికి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసంలో నేను ఎంతకాలం మీ మధ్య ఉంటాను. మీరు విశ్వాసములో బలపరచబడాలి. మీ విశ్వాసమే ఏ కార్యము జరగడానికైనా అది బ్యాక్ బోర్డుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం మనం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట జ్ఞాపకం చేసే వాక్యం కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్న ప్రకారం మరి మనం పలికితే కార్యాలు జరుగుతాయా లేదా? చెప్పండి. మనం పలికితే కార్యాలు పలికితే ఇప్పుడు నేను పలికితే కార్యం జరుగుతా లేదా? ఫిలిప్ అన్నాడు, ఫిలిప్ అనే పలికితే కార్యం జరుగుతా లేదా? ప్రశాంత్ అన్నాడు, ప్రశాంత్ పలికితే కార్యం జరుగుద్దా లేదా? చెప్పండి. అది ఎలా జరుగుద్ది అనేది మనం నేర్చుకుంటాం. జరుగుద్దా లేదా? మనం పలికితే కార్యాలు జరుగుతాయి. మానవులమైన మనం పలికితే కార్యాలు జరుగుతాయా? నమ్మినోడు గట్టిగా స్తోత్రం చెప్పండి. జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అనేటువంటి దేవుడు పలికాడు, కార్యము జరగబడింది. కుమారుడైన క్రీస్తు ప్రభువారు పలికాడు, కార్యము జరగబడింది. నీవు నేను కూడా పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరగబడతాయి. దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దామండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మృతిగా అని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నింటినీ గైకొనవలెను వారికి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన సూచిక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దెయ్యములను వెడగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగిన వారి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత
నొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న మాట? మన గురించే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని గురించి మాట్లాడల్లా, క్రీస్తుని గురించి మాట్లాడల్లా, నమ్మిన వారిని గురించి, అనగా మనము నమ్మాము మన గురించే. తండ్రి ద్వారా ఏ కార్యాలైతే, తండ్రి పలుకక ఏ కార్యాలైతే జరిగాయో, కుమారుడైన క్రీస్తు పలుకక ఏ కార్యాలైతే జరిగాయో, మనము పలుకుతూ ఉండగా అవే కార్యాలను దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళ గట్టిగా స్తోత్రం చెప్దామని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు జరగట్లేదు అన్న విషయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మరి శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కదా, మరి ఎందుకు జరగలేదు అన్న ఒక విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడే చెప్పారు. ఏమని చెప్పారంటే, మీలో విశ్వాసము లోపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం పలుకుతున్నటువంటి మాట క్రియారూపంలోనికి రావాలి అంటే, ఒకటి మనం మంచిని మాత్రమే పలకాలి. చెప్పండి, ఏం పలకాలి? మంచిని మాత్రమే పలకాలి. రెండవది, నువ్వు పలికేటువంటి మాటలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. చెప్పండి, ఏముండాలండి? విశ్వాసము ఉండాలి. మూడవది, నువ్వు పలుకుతున్న మాట నెరవేర్చబడాలి అంటే మరికొన్ని వచనాలను జ్ఞాపకం చేసి ఆ వాక్యంలో ముందుకు వెళతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2వ వచనం అపోస్తుల కార్యములు, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనబరుచుకునను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మల బాప్తిస్మము పొందుదురా. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధరణుడిగా లేచిన తర్వాత శిష్యులకు అగుబడి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు దయచేసి నేను చెప్పిన మాట వాగ్దాన పూరితమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి బలమును ధైర్యమును పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు అని క్లియర్ గా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే వారి విశ్వాసములో అంత శక్తి లేదు, వారి యొక్క భక్తిలో అంత శక్తి లేదు, వారికి పలికేటువంటి మాటలు అంత జీవము లేదు. జీవము లేని మాట పలుకుతూ ఉన్నప్పుడు అది ఎగతాళిగా ఉంటుంది. ఇగో శక్తి లేని మాట పలుకుతూ ఉన్నప్పుడు అది అన్ని జనులకు వెర్రితనంగా ఉంటుంది. ఇగో బలము లేనటువంటి మాట పలుకుతూ ఉన్నప్పుడు అది అనేక మందికి దేవుని నామానికి అవమానకరంగా కనబడుతూ ఉంటుంది. అందుకనే శిష్యులకు చెప్పాడు, మీ విశ్వాసము సరిపోయేది కాదయ్యా, మీరు ఇంకంత బలపడాలి, మీరు ఇంకా శక్తిని పొందుకోవాలి, మీరు ఇంకా ధైర్యపరచబడాలి, మీ నోట పలుకుతున్న మాట జీవముతో నింపబడాలి అంటే మీరు వేచి ఉండాలి. ఎప్పటి వరకు? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునేంత వరకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, మొదటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇగో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా యునిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలకు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడ్డారంట? ఏమండి, వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇక మాట్లాడడం మొదలు పెట్టారంట. అప్పుడు వరకు ఏ మాట వారిది? జీవము లేని మాట. 12 మంది కూర్చుని దెయ్యాల వల్ల కొట్టాలని చూశారు కానీ ఒక్క దెయ్యం కూడా లొంగల. 12 మంది స్వస్థపరచాలని చూశారు కానీ 12 మంది నోటిలో వచ్చిన ఒక్క మాట కూడా ఆ స్వస్థత పొందడానికి కారణము అవ్వల. కానీ ఇక్కడ జాతక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అల్ప విశ్వాసులని పిలువబడ్డారు, ఏ శిష్యులు పలికినప్పుడు కార్యము జరగబడలేదు, ఏ శిష్యులు పలికినప్పుడు కార్యము సఫలతలోనికి రాలేదు, క్రియారూపంలోనికి రాలేదు, ఆ శిష్యులు పలుకుతూ ఉండగానే ఇక్కడ కార్యము క్రియారూపంలోనికి వస్తా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వచనాల మీద కనుక మనం జాతక పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం కొంచెం ముందుకు వెళితే 39వ వచనం నుంచి చదువుదామండి. 37వ వచనం లేదా 37 నుంచి చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురుని కడవపోస్తున్న అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 47వ వచనం అంటున్నాడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది రక్షణలోనికి చేర్చబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు ఒకరైనా మార్చబడ్డారా? లేదు. అదే పేతురు యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు పారిపోయాడు. అదే పేతురు యేసుక్రీస్తు సిలువ వేస్తూ అంటే ఆ శతాధిపతుల దగ్గర తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు చిన్నది అడిగితే, అబ్బాయి నాకు అసలు ఏమీ
తెలియదు అన్నాడు. ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి వచ్చి అడిగితే అసలు ఆయన యేసు అంటే ఎవరో కూడా నాకు తెలియదు, నేను అసలు ఆయన వెనకాల వెళ్ళి ఎప్పుడు కూడా వెళ్ళలేదు అని అన్నాడండి. అలా బొక్కినటువంటి ఆ పేతురు, అలా దాక్కున్నటువంటి ఆ పేతురు, అలా వెనకడుగులు వేసినటువంటి ఆ పేతురు, ఒకనాడు ఏ శక్తి మాటలో ఏ శక్తి లేనటువంటి ఆ పేతురు ఇప్పుడు లేచి నిలబడి వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ఇంచుమించు 3000 మంది మార్చబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటా ఉన్నాను, అప్పుడు ఏది యేసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు ఉన్నటువంటి ఆ పేతురులో ఏం లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత లేదా మేడ గదిలో 120 మంది కూడుకున్న తర్వాత మరి ఈ శక్తి ఎలా వచ్చింది పేతురులోని? అప్పుడున్న పేతురికి ఇప్పుడున్న పేతురికి, అప్పుడున్న శిష్యులకి ఇప్పుడున్న శిష్యులకి ఏంటయ్యా తేడా అంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక 3వ అధ్యాయం నుంచి కనుక మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఇగో పేతురుని యోహాను దేవాలయంలోనికి 3వ వచనమండి. పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి భిక్షమరుగగా పేతురుని యోహాను వారిని తేరు చూచి మాతడు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుతాన్ని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచును. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదని నీకు ఇచ్చుచున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని చెక్కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొంది వాడు దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుడు స్తుతించు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అండి, ఎక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ శిష్యులైతే సముద్రపు ఒడ్డున లేదా సముద్రంలో చేపలు పట్టుకున్నటువంటి ఎందుకు పనికిరాని వారు ఉన్నారు, ఏ శిష్యులైతే ఒక దెయ్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టలేక దాన్ని వదిలించలేక అక్కడ స్వస్థపరచలేక యేసుక్రీస్తు ప్రభువు వారితో అవిశ్వాసులారని పిలిపించుకున్నారు, అదే శిష్యులు ఇప్పుడు అద్భుతాలను స్వస్థతలను కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్పండి, మనం చేస్తే కార్యాలు జరుగుతాయో లేదు? మనం పలికితే జరుగుతాయో లేదు? మనం చెప్పాలి, జరుగుతాయి లేదు? ఇంకా డౌట్గా వస్తున్నాయండి? జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మనలాంటి వాళ్ళే కదండి. సరే యేసుక్రీస్తు ప్రభువు అంటే దేవుడు, తండ్రి యొక్క నుంచి పంపబడినవాడు, పక్కన పెట్టండి. తండ్రి అనేటువంటి దేవుడు అని ఇట్స్ ఆయన గాడ్, ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. మరి ఇక్కడ ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడలేదు, వీళ్ళు మనలాంటి వాళ్ళేగా. ఏమండి మనలాగా చదువురాను, మనం చదువుకున్న వాళ్ళు కానీ కానీ మనకన్నా దొరుకుతుంది ఇంకా చెప్పాలి ఏంటంటే వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదండి? చేపలు పట్టుకుంటే చాలా, మరి మనకన్నా దొరుకుతులే కాదు. మనం ఒక్కొక్కరు బీటెక్లు ఎంటెక్లు చేసేవాడు కూర్చున్నాం. ఏమండి కానీ పట్టకపోతే అక్షరం మొక్క రాదడి. కానీ దేవుడు అన్న ఏం చేశాడని నిలబెట్టుకున్నాడు. కార్యాలు జరిగాయి. వారు మాట పలుకుతూ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయండి. వారు మాట పలుకుతున్నప్పుడు స్వస్థతలు జరిగాయి. వారు మాట పలుకుతున్నప్పుడు మారు మనసులు పొందుకున్నారు. వారు మాటలు పొందుతున్నప్పుడు రక్షణ పొందుకుని ఇంచుమించుకు పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం చదువుకున్న వాక్యంలో అయితే 3000 మంది, ఆ నెక్స్ట్ ప్రసంగంలో ఇంచుమించు పురుషులు 5000 మంది రక్షించబడ్డారండి. దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఎంత గొప్ప కార్యాలు చూడండి. వారు మనలాంటి వాళ్ళేగా, వారు మనలాంటి ధర్మాతులేగా, వారు ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారేగా, వారు మనకులాగా ఏమండి పాపములో నుండి పుట్టిన వారేగా. కానీ వారి ద్వారా దేవుడు అద్భుతాలను, వారు పలుకగా కార్యాలు జరిగి వారు పలికిన ప్రతి మాట కూడా క్రియారూపంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటా ఉన్నాను, వారు తదుపరి వచ్చినటువంటి మన ముందు ఉన్నటువంటి దైవజనులు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఎంతమంది పలుకగా దేవుని కార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట క్రియారూపంలోనికి వచ్చింది. ఏమండి ఆ మాట స్వస్థతలు జరగడానికి కారణమైంది. వారు పలుకుతున్న మాట అద్భుతాలు జరిగించాయి. వారు పలుకుతున్నటువంటి మాట అనేకమైనటువంటి క్రియలను జరిగించాయి. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నేను పలుకుతున్నటువంటి మాట కూడా క్రియారూపంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అటువంటి విశ్వాసం కనుక మనకు లేని పక్షమున మనం చేస్తున్నటువంటి భక్తి వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి శిష్యులు అక్కడ అయ్యా దేవుడు మమ్మల్ని కార్యాలు జరగడానికి కార్యాలు జరిగించుకోవడానికి వల్ల, మరి శిష్యులు కూడా కార్యాలు జరిగించుకోవడానికి యేసుక్రీస్తు ఇంకా వాళ్ళకి అధికారం ఇవ్వాల. కానీ వాళ్ళు వెళ్ళారు, చేయాలని ప్రయత్నించారు, కానీ అక్కడ అవకాశము లేదు. ఎందుకని దేవుడికి అధికారాన్ని వారికి ఇవ్వాల. కానీ ఇప్పుడు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చారు, ఎవరు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి నమ్మిన ప్రతి వారి వలన ఈ సూచిక క్రియలు, నువ్వు నమ్మితే ఈ సూచిక దేవుడు నీ తరపున, నీ పక్షాన, నీ కోసం అవచ్చు, నీ కుటుంబం కోసం అవచ్చు, నీకున్నటువంటి బంధు జనాంగం కోసం అవచ్చు, ఖచ్చితంగా జరిగిస్తాడు. నాకు అలాంటి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ముగించబోతూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల్సిన ఉంటున్నటువంటి నీవు నేను, ఇగో తండ్రి అయినటువంటి దేవుడు పలుకగా పలికింది.
ప్రతిదీ కూడా నెరవేర్పులోనికి వచ్చింది. అది మంచిగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నారు. పలికిన ప్రతి మాటకు ఇగో స్వస్థతలు జరిగాయి, రోగాలు లోబడ్డాయి, వ్యాధులు లోబడ్డాయి, ఇగో సర్వసృష్టి లోబడింది, దెయ్యములు మరణము సైతము కూడా ఆయన మాటకు లోబడి తల ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే శక్తిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయితే మనలో ఉండాల్సినటువంటిది, మన మాట పలుకుతున్నప్పుడు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి మనం మంచిని మాత్రమే పలకాలి. ఎవడు రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు కీడు చేత జయింపక మేలు చేత కీడును జయించండి. మీరు పలుకుతున్నప్పుడు మాట అది మంచిదై ఉన్నప్పుడు మీకు కీడు తలపెట్టాలని చూసినా ఆ మాట ఏం చేస్తుందో తెలుసా, మనకి మంచిని చెయ్యాలి, మంచి తలపెట్టేలా కార్యరూపంలో తీసుకొస్తూ ఉంటుంది. మంచి మాత్రం పలకాలి. రెండవది, మనం పలికేటువంటి మాటలో విశ్వాసము ఉండాలండి. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నువ్వు పలకాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, మన బలహీనతను బట్టి, మన రోగాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఎవరిని ప్రార్థన చేస్తామండి చెప్పండి, ఎవరిని ప్రార్థన చేస్తాం? యేసన్న గారు చేసినటువంటి ప్రసంగాలన్నింటిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది. ఏంటి ఆ మాట ఏంటంటే, ఏమండి, ఆయన చేసిన ఏ ప్రసంగమైనా యేసు రక్తము అన్న మాట పలకకుండా ఆయన ప్రసంగం ఉండదండి. ఏమాట చెప్పండి? యేసు రక్తము అన్న మాట పలకకుండా ఆయన ప్రసంగాలే ఉండవచ్చు. ఆయన ఎక్కడ పాత నిబంధనలో ప్రసంగం చేసినా, క్రొత్త నిబంధనలో ప్రసంగం చేసినా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో యేసు రక్తము గురించి ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆయన వాక్యంలో ఉన్నటువంటి స్పెషాలిటీ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క మాటను పలుకుతూ ఉంటారు. ఆ మాట ఏం చేస్తుందో తెలుసా, కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. అదే మాట నీ నోట కూడా రావాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామములో, బైబిల్ గ్రంథంలో కూడా మంచి మాట ఉంటుంది. యేసు ప్రభువు స్వయంగా పలికినటువంటి మాట, యేసు నామములో మనం ఏది అడిగినా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనం ఏది అడిగినా అది తండ్రి మనకు దయచేస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఏ నామంలో అడగాలి మనం? ఏ నామంలో అడగాలి చెప్పండి? యేసు నామములో. నీకేదైనా బలహీనత వచ్చినా యేసు నామములో బలహీనత పోవునుగా అని ప్రార్థించాలి. పలకడం అంటే అదే కదండి, పలకాలి. ఆయన కలుగును గాక అంటే అక్కడ కలుగును గాక అని పలుకగా ఏం జరిగింది? యేసుక్రీస్తులో స్వస్థపరచబడును గాక అంటే ఏమైంది? ఆయన శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కార్యము జరుగును గాక అంటే అది జరిగింది. మనం కూడా పలుకుతూ ఉన్నప్పుడు అది జరగాలి అని ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మనం బలహీనతలో, మన ప్రతికూల పరిస్థితుల్లో, మనకున్నటువంటి శరీర బలహీనతలోనూ ఆత్మీయ బలహీనతల్లోనూ మనం పలుకుతూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా క్రియారూపంలోనికి రావాలి. అయితే క్రియారూపంలోనికి రావడానికి సమయం పట్టచ్చు, కొంత సమయము పడుతుంది. అబ్రహాముకి 10 సంవత్సరాలు పట్టిందండి. యోసేపుకి ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. ఇంకా అండి దావీదుకి 25 సంవత్సరాలు పట్టింది. ఇలా మనం చూస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో కొంత సమయం జరిగింది. ఏలియా ప్రార్థన చేశాడు, నిమిషాలు అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన చేసినట్టు అగ్ని దిగి వచ్చిందా లేదు? ఏలియా ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేశాడు, కార్యాలు జరిగిన వెంటనే. కొన్ని సందర్భాల్లో కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో కాస్త టైము పడుతుంది. ఏదేమైనప్పటికీ అది దేవుని యొక్క మహిమ కొరకే దేవుడు కార్యాన్ని సమయానుకూలంగా జరిగిస్తాడు. కానీ ఏమండి, మన మహిమ కొరకు ఖచ్చితంగా జరిగించడు. అందుకని లేవనికి లేఖనాలు నువ్వు మాట్లాడుతున్న మాట. ఒక రోజు జాన్ వెస్లీ దర్శనులు గారి దగ్గరికి వస్తున్న విషయం, జాన్ వెస్లీ దగ్గరికి కొంచెం తల్లి చెప్తా ఉందంట. ఏమని చెప్తుంది? అయ్యా, మీరు ఎప్పుడూ మే నెలలో చెప్పినటువంటి ప్రామిస్ మెసేజ్, ఆ వాగ్దానము సెప్టెంబర్ నెలలో నెరవేర్చబడిందంట. వచ్చి చెప్తా ఉందంట. మే నెలలో చెప్పారయ్యా నాకు, అది సెప్టెంబర్ నెలలో ఈ నెలలో జరిగిందయ్యా. మరి మే నెలలో చెప్పింది ఈ నెలలో జరిగితే మరి ఆగస్టులో చెప్పింది ఎప్పుడు జరుగుతుంది అన్నాడట ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన సరదాగా అన్నాడు కానీ ఆ మాట. కానీ మే నెలలో చెప్పిన వాగ్దానం సెప్టెంబర్లో జరిగిందంటే ఆమె ఏం చేసింది చెప్పండి? అప్పుడు వాగ్దానాన్ని పట్టుకొని నిరీక్షణతో ప్రార్థన చేస్తూ 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 పొందుకుందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నోట ఆమె పలుకుతూ ఉన్నప్పుడు అది ఏం చేస్తూ ఉంటుందంటే క్రియారూపంలోనికి మాటలో ఉన్నటువంటి మంచి, మాటలో ఉన్నటువంటి విశ్వాసము. మూడవది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మా సాక్ష్యం చెప్పిన వాక్యాన్ని ముగింపులో తీసుకుని వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నా. నేను న్యూజిలాండ్లో బీటెక్ చదువుతున్న సమయంలో ఈ 40 days లెటర్ సెషన్లో ముగ్గురుమే ప్రార్థన చేస్తాను చర్చిలో కూర్చొని. కానీ ఎక్కువ మంది ముగ్గురుమే. రమణక్కని కోర్టులో పనిచేస్తారనమాట అటెండర్గా. రమణక్క, నేను, నాతో పాటు ఫ్రెండ్ సురేష్ అనమాట. సురేష్ కూడా సురేష్, మేము ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది కదా, ఒక మామ వచ్చి కూర్చుంది. ఆదివారం వచ్చింది ప్రార్థనకి, ఆ రోజు కూడా వచ్చి కూర్చుంది. ఆదివారం ఏంటంటే ప్రార్థన అనేటువంటి అంత బలంగా జరగదు. ఆదివారం ఎక్కువగా ఆరాధన, వర్షిప్, వాక్యం మీద లీడింగ్ ఉంటూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది తక్కువగా ఉంటుంది అన్నమాట ఆదివారం.
ఇక ఉపవాస ప్రార్థన అంటే అల్టిమేట్గా తెలిసిందే కదా. ఇక ప్రార్థనలు కూర్చున్నట్టు కంటిన్యూస్గా ప్రార్థన. మేము ప్రార్థనలు కూర్చుంటే అప్పుడు అంటే ఆ రోజుల్లో ప్రార్థన కూర్చుంటే ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క గంట చేసేవాడు ప్రార్థన. 3 గంటలు ఖచ్చితంగా ప్రార్థన. వాక్యం లేదు, పాటలు ఏమి ఉండదు అనమాట. మొదలు పెడితే ప్రార్థన మొదలు పెడితే ముగ్గురు 3 గంటలు ప్రార్థన చేసేవాడు అనమాట, కంటిన్యూస్ గంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి కూర్చుంది. సరే, ఒక ప్రార్థన అయిపోయింది, రెండో ప్రార్థన జరుగుతూ ఉంది. లోపల మా అమ్మ మొదలెట్టింది ముసలు కొడతా. ఏమండి, ముసలు కొడతా మొదలెట్టింది. ఆగట్లా, ఇక ఇచ్చిపోతూ ఉంది. ఇక కాసేపు చూసి నాకు ఎందుకు డౌట్ వచ్చి ఇక లేచి పట్టుకున్నాం అనమాట. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వచ్చాను. ఎందుకు వచ్చారు? ఇక పలానా కోసం వచ్చాను. సరే ఏంటి అని, ఏమి లేదు, ఊరిని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. ఈ లోపల మా పక్కన రావడం కదా. అక్కేం చేసిందంటే యేసు నామములో హో అని చెప్పి వెంటనే ఏం చేసింది, వెళ్ళిపోయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తానంటే, మాట పలుకుతున్నప్పుడు కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే అపవాదం ఏం చేస్తారు, మన చుట్టూ తిరుగుతూ ఉంటాం, మనతో కూడా వస్తూ ఉంటాం. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి మనం పడేయాలని, మనం కృంగదీయాలని అవకాశం ఉన్నప్పుడల్లా మనను వాడి చేతికి చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన నోట ఇప్పుడు కూడా ఒక మాట ఉండాలి. ఏంటి అని అంటే, యేసు రక్తమే జయం అన్నటువంటి మాట ఉండాలి. యేసు నామములో ఇది జరుగును కాక మాట మనం పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాటను బట్టి, మాటను వచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆ మాటను క్రియారూపంలోనికి జరిగిస్తాడని ఈ మాట ద్వారా తెలియజేస్తున్న మాటను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి నడిపించును కాక. ఆమె ప్రార్థనలోనికి వెళ్దామని దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడేటువంటి కొద్ది మాటలు ఏమన్నా డెప్త్కి వెళ్ళి మాట్లాడుకోలేదు, గూఢార్థమైన విషయాలు ఏమేమి ధ్యానించుకోలేదు, మర్మములు ఏవి కూడా మనం ధ్యానించుకోలేదు. కానీ సింపుల్గా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నామండి. అందరికీ ఇవి తెలిసినటువంటి మాట అయినప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాం. ఏవో తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాలంలో పలుకగా సఫలపరచబడ్డాయి, నెరవేర్పులోనికి వచ్చాయి. కుమారుడైన యేసుక్రీస్తు వారు పలుకగా నెరవేర్పులోనికి వచ్చాయి. అభిషేకించబడినటువంటి అపోస్తులు పలుకగా నెరవేర్పులోనికి వచ్చాయి. మరి నీవు నేను పలుకగా నెరవేర్పులోనికి వస్తా ఉన్నాయా? వారి ప్రాప్తంలో ఉన్నటువంటి శక్తిని మనం చూసామండి. వారి ప్రాప్తంలో వారు పలికినటువంటి మాట వెనక ఉన్నటువంటి బలము, ఆ శక్తి దేని వల్ల కలిగిందో మనం చూసాం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పలుకుతున్న మాట వెనకాల కూడా అటువంటి బలము శక్తి ఉండాలి. నువ్వు మంచిని పలకాలి, మేలైన మాటలు పలకాలి. రెండవది విశ్వాసము కలిగి పలకాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా మనం పలికినప్పుడు ఆ మాట ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుంది. దేవుడు క్రియారూపంలోనికి తీసుకుని వస్తాడు. కార్యాన్ని మన పట్ల జరిగించి మంచి ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రీతిగా మన ప్రార్థనల ముందు కొనసాగుతాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, కృపా మేడ, కరుణ సంపన్నుడ, కరికర పూర్ణుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, మేము మాత్రం గొప్పవారము కాదు నాయన. తండ్రి, అల్పులము ప్రభా, ఎందుకు పనికి రాని వారము తండ్రి, పురుగు లాంటి వారము ప్రభా, ధూళి లాంటి వారము నాయన. క్షమించబడడానికి కూడా అర్హులము కాదు ప్రభా. అయినప్పటికీ నీ సిలువ రక్తము నాయన మా కొరకు చిందించి, ఆ రక్తములో మా పాపములను క్షమించి, విమోచించి, విడుదల కలిగించి, పరిశుద్ధుల సహవాసములు చేర్చి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనలోనికి చేరి నీ నామాన్ని కాసేపు ఆరాధించడానికి కొద్ది నిమిషాలు నాయన మహిమపరచడానికి తదుపరిడానికి కొన్ని మాటలను మేము ధ్యానించుకోవడానికి నీవు ఇచ్చిన మహాకృపగా నీకు వందనాలు. నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు మేము ధ్యానించి ఉన్నాం నాయన. ఆ మాటలను మా హృదయాల్లో బలపరచండి, సఫలపరచండి నాయన. ఆ మాటలను మా హృదయాల్లో స్థిరపరచమని అడుగుచూ ఉన్నాను. అవును ప్రభా, ఇగో వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నాము నాయన, పనికిరాని మాటలు పలుకుతూ ఉన్నాము నాయన, ఒకరిని కీడు ఎంచి పలుకుతూ ఉన్నాం ప్రభా, ఒకరి యొక్క నాశనమును కోరి, పతనమును కోరి పలుకుతూ ఉన్నాము. కానీ మేలు కోరి పలకడానికి ప్రభా ఈరోజు నోటి మాటలు కరువైపోయాయి నాయన. కానీ లేఖనం నుంచి మాట్లాడి ఉన్నారయ్యా. ఓనాడు తండ్రి దేవుడు పలుకగా అది నెరవేర్పులోనికి వచ్చింది. కుమారుడు క్రీస్తు ప్రభువారు పలుకగా నెరవేర్పులోనికి వచ్చింది. అపోస్తులు పలుకగా నెరవేర్పులోనికి వచ్చింది. అంటే మేము పలుకగా అది నెరవేర్పులోనికి వస్తుందా అన్న ప్రశ్నలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపకి నీకు స్తోత్రాలు. అవును నాయన, అది ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుందని మీరు సమాధానం ఇచ్చి ఉన్నారు నాయన. అయితే మేము పలికేటువంటి మాట మేలైనటువంటి మాట వలె ఉండాలి నాయన, మంచి మాట వలె ఉండాలి, విశ్వాసము కలిగిన మాట వలె ఉండాలి నాయన. మా మాట ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి పలికే మాటగా ఉండాలి. అప్పుడు ఆ మాట క్రియారూపంలోనికి, పలుకబడిన మాట క్రియారూపంలోనికి వస్తుందని మాత్రం మాట్లాడాలి. తండ్రి, అటు కృపను మాకు దయచేయండి తండ్రి. మేము పలుకుతూ ఉండగా ప్రభు ఆ మాటలు బలహీనులను బలపరచాలి నాయన.
ఇగో తండ్రి శక్తిహీనులను శక్తివంతులుగా చేయాలి, అనారోగ్యులకు ఆరోగ్యం దయచేయాలి, స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయాలి. తండ్రి నీకు వందనాలు. మేము పలుకుతున్న మాట ప్రభువా నాయన, ఇగో కృంగిన వారికి నాయన బలపరచాలి ప్రభువా. ఇగో నిందల అవమానాలు ఉన్న వారికి నేను ఓదార్పును కలిగి చేయాలి, దుఃఖములో ఉన్న వారికి నాయన ఇగో తండ్రి ఆదరణను కలిగించాలి. అట్టి మాటలను మేము పలకడానికి కృపను దయచేయమని, ఒకరిని కృంగపరిచేటువంటి మాటలు కానీ, ఒకరి ఎదుగుతున్న ప్రభావ నాశనం కోరేటువంటి మాటలు కానీ, పతనాన్ని కోరేటువంటి మాటలను ఎన్నడూ పలుకకుండా ప్రభావ నిన్ను పోలిన వారమై నీ స్వరూపంలోనికి మారిన వారిని కృపను దయచేయమని సహాయం చేయమని అడగవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పిన మాటను బట్టి ప్రభావ ఎగుతున్నాయన మీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై విశ్వాసము కలిగి వేలైన మాటలను పలికిన ఆయన అనేక మందిని నీ వైపు నీ తట్టునకు తిప్పేటువంటి కృపను మాకు దయచేయి. ఈ కృపలో బలపరిచి దీవించి ఆస్వాదించమని తండ్రి నాన్న చెరువు వచ్చిన బిడ్డలను కృపలు బలపరచండి, జ్ఞాపకం చేసుకోనండి. కావాల్సిన ప్రతి అవసరతను తీర్చి నడిపించి మహిమను పొందుకోమని యేసయ్య దివ్యమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయం చెందవచ్చు.